నిజాంపేట మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించేందుకు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కట్టడాలు నిర్మిస్తే అధికారులు కూలుస్తున్నారని, చీరలతో కంచెలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. భూములు ఆక్రమిస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్ ఏ విధంగా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు బీజేపీ నాయకులు సతీష్. నిజాంపేటలో సర్వే నెంబర్ 191లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ప్రభుత్వ స్థలంలో ఈ రోజు 2 నిర్మాణాలు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిని మొత్తం కబ్జా చేసుకొని 59 జీవో కింద ఈరోజు ఏ విధంగా అధికారులు దాన్ని అక్రమ నిర్మాణాన్ని ఆపకుండా ఏదైతే 115, 116, 117 మరి ఈ 3 సర్వే నెంబర్లో అనుమతులు ఏ విధంగా ఇచ్చారో చెప్పాలి. 114 ప్లాట్ నెంబరు ఏదైతుందో అది ప్రైవేటు కాదు ప్రభుత్వ భూమి అని ఆ రోజు అధికారుల ముందు ఏదైతే ఇక్కడ వారు ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పిల్లో మరి అది 114 ప్లాట్ నెంబర్ ప్రభుత్వంది అయితే 115, 116కి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. దీనికి సంబంధించి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఫిర్యాదు చేస్తే హెచ్ఎండే చర్యలు తీసుకోమని రికార్డులు సబ్మిట్ చేయమన్నది ఈరోజు కూడా చర్యలు తీసుకునే పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కమిషనర్కు ఏదైతే అవతల పార్టీ వాళ్ళు మాది ప్రభుత్వ భూమి అని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోమని ఎంఆర్ఓకి కమిషనర్ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా నేతలకి ఇక్కడ అడుగులో మడుగులు వచ్చుతూ ఎంఆర్ఓ కమిషనర్ అనుమతులు ఏ విధంగా ఇచ్చిండని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నాం.